ఏమన్నా పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమన్నా రూపొందించిందా మీ ప్రభుత్వం? అంటే ఆ ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రియలిస్టులకి ఆ మధ్య తెలంగాణలో ఒక పాలసీ రూపొందించారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఒక పాలసీ, ఒక ఇన్వెస్టర్ కనుక ఎంఓయూ చేసుకున్న ఇన్వెస్టర్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ హైదరాబాద్ పర్మిషన్స్ కోసం వస్తున్నారు అని అంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్కి బెంచ్ కారు పంపించి ప్రభుత్వం తరపున ఒక ఐఏఎస్ అధికారి వెళ్ళి రిసీవ్ చేసుకుని హోటల్కి తీసుకెళ్ళి 24 అవర్స్లో అప్రూవల్స్ ఇప్పించి మళ్ళీ వాళ్లే సెండ్ ఆఫ్ ఇచ్చేలాగా ఒక పాలసీ ఏదో రూపొందించారు అప్పట్లో. కొంత జరిగింది కూడా ఇంప్లిమెంటేషన్. అంటే నేను అలా చేయమని నేను అనడాలా, అంటే అట్లాంటి ఏమన్నా మీరు తీసుకున్నారా? రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి ఉందా? అంటే ముందుగా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనకి బాధాకరం తెలియజేసుకుంటున్నాను. అయితే మీరు అన్నట్టుగా సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి వచ్చినటువంటి డైరెక్షన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే దావోస్లో జరుగుతూ ఉంటుందో ఆ స్టాండర్డ్స్లోకి మనం వెళ్ళాలి. ఖచ్చితంగా ఇండియా వచ్చే ఇన్వెస్టర్స్కి ఆ స్టాండర్డ్స్ మనం ప్రజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ పాజిటివిటీ అనేది వాళ్ళు క్రియేట్ అవుతుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో ఈ ప్రైమ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రోటోకాల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఆఫీసర్ని అలైన్ చేసి దగ్గరుండి ఇన్వెస్టర్ ఎవరైనా వస్తే వాళ్ళకి మొత్తం ఈవెంట్ అంతా కూడా ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ ఇచ్చి జాగ్రత్తగా వాళ్ళని విత్ కేర్ హ్యాండిల్ చేయడానికి కూడా అన్ని కార్యాచరణలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్ ద్వారా మన రాష్ట్రానికి వచ్చి సుమారు 500 పైన ఎంఓఈస్ జరుగుతూ ఉంది. 10 లక్షల కోట్లు పెట్టుబడి రాబోతూ ఉందన్నది. అంతేకాకుండా రేపు ఇనాగ్రల్ అండ్ ఫౌండేషన్స్ కూడా సుమారు 44 ఇండస్ట్రీస్ సుమారు 21,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే గతంలో మనం ఎంఓఈ చేసి మనం అప్రూవ్ చేశామో వాళ్ళు 21,000 కోట్ల పెట్టుబడికి రేపు ఫౌండేషన్ స్టోన్ అవుతుంది. అలాగే ఇనాగ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా రేపు సుమారు ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఒక 48 పార్క్స్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఫౌండేషన్ అవుతున్నాయి. 4 ఎంఎస్ఎంఈ పార్క్స్ గతంలో 6 నెలల క్రితం ఏదైతే మనం ఫౌండేషన్ వేసామో అవి కూడా 4 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఇనాగ్రల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా ప్రధానంగా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అందరూ కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వెల్ నోన్ స్పీకర్స్ వస్తున్నారు. ఒక 30 ఓవర్సీస్ మినిస్టర్స్ వస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి అవ్వచ్చు, కెనడా నుంచి అవ్వచ్చు, యూరోపియన్ కంట్రీస్ అవ్వచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ అవ్వచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అవ్వచ్చు. ఆ కంట్రీస్ నుంచి సుమారు మినిస్టర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఈ పార్ట్నర్షిప్ సమిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చెప్తున్నారు కాబట్టి వెల్ నోన్ స్పీకర్సు తర్వాత చాలా వీళ్ళంతా వస్తున్నారని ఇక్కడ ఒకటేంటంటే నేను మీ ద్వారా క్లారిఫికేషన్ అడుగుతున్నది, క్యాపబుల్ అండ్ ట్రస్టెడ్ ఇన్వెస్టర్స్ వస్తున్నారా అని. ఎందుకు అని అంటే మీకు గుర్తుండుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకటి జరిగింది, ఒక సమ్మిట్. ఆ సమ్మిట్లో ఐప్యాక్ ఎంప్లాయీసు, సోషల్ మీడియా వాళ్ళు మీకు గుర్తునే ఉంటుంది కదా, ఇది వాళ్ళు వచ్చి ఏదో షో చేసి ఫోటోలు దిగి అడావుడు చేశారు. అంటే అలా చేస్తారని అనడం లేదు మీ హయాంలో, బట్ లేదు ఫస్ట్ నుంచి కూడా మా జిఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ చేసినటువంటి మా యువ నాయకులు లోకేష్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మల్టిపుల్ టైమ్స్ చెప్పారు. వీఆర్ నాట్ ఇన్ టు ది పబ్లిసిటీ ఫ్యాక్టర్. ఎంఓఈ చేస్తే ట్రాక్షన్ ఉండాలి. ఎంఓఈ అనేది అన్లెస్ దెర్ ఇస్ ఏ స్కోప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, దెర్ ఇస్ నో అదర్ ఇంట్రెస్ట్ ఇన్ గెటింగ్ ది ఎంఓయూ. ఎవరైతే నిజంగా పెట్టుబడి పెడతారో వాళ్ళతోనే ఎంఓఈ చేయండి. అంతేగాని మాకు నెంబర్ కావాలని మీరు ఈ ఎంఓఈ కాన్సెప్ట్ చేయకండి అని ప్రధానంగా అధికారులు చెప్పడం జరిగింది. మేము కూడా మానిటర్ చేయడం జరిగింది. ఎంఓఈస్ అండి మీరు చేసుకునే ఎంఓఈస్లో 100% లేదా 90% లేదా 80% ఆపరేషనల్ స్థాయికి వెళ్తాయనే నమ్మకంతో ఉన్నారా? ఎంఓయూ అనేది మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో మ్యాక్సిమం ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చిన వాళ్ళే. సో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చే వాళ్ళే ఎంఓయూలోకి వెళ్తారు.
ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును. ఎంఓయూ కన్నా ఒక స్టెప్ ముందు ఒకటి ఉంటుంది, లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. అవును. అది ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేవాళ్ళు మీటింగ్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఎంఓయూ అనేది వేరే కాన్సెప్ట్. ఎంఓయూ అనేది ఎవరైతే ఇక్కడ స్థానిక ఉన్నటువంటి పరిస్థితులు తెలిసిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ స్కోప్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. సో మ్యాక్సిమం వచ్చినటువంటి ఎంఓయూస్ అన్నీ కూడా దాన్ని కన్వర్షన్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. ఇక నేను ఇందాక అడిగినట్టుగా Yes. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎందుకంటే చెప్పాను కదా మీకు, అది వాచ్ డాగ్ అనే పార్టీ కాదు అది, ఒక అది కాచుకున్న ఒక పార్టీ అనాలి, పొలిటికల్ పార్టీగా. సో విమర్శలు, కోడిగుడ్డు గీకలు పీకడం లాంటి